ప్రైజ్ ద లార్డ్. గురువారము జూన్ 27, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. దేవుని ఏర్పాటు. ఆహార పరిచర్య ట్రక్ నుండి కిరాణా సామాగ్రిని దింపటంలో సహాయం చేయడానికి 3 ఏళ్ల బుడ్డి మరియు అతని తల్లి ప్రతి వారం చర్చికి వెళ్లేవారు. డెలివరీ ట్రక్ చెడిపోయిందని అతని అమ్మ తన అమ్మమ్మతో చెప్పడం బుడ్డి విన్నప్పుడు అతను ఇలా అన్నాడు, అయ్యో లేదు, వారు ఆహార పరిచర్య ఎలా చేస్తారు? చచ్చి క్రొత్త ట్రక్కు కొనడానికి డబ్బును సేకరించవలసి ఉంటుందని అతని తల్లి వివరించింది. బుడ్డి నవ్వాడు. నా దగ్గర డబ్బు ఉంది అని అతను గది నుండి బయలుదేరాడు. అతను రంగురంగుల స్టిక్కర్లతో అలంకరింపబడి మరియు నాణేలతో నిండిన ప్లాస్టిక్ జాడీతో తిరిగి వచ్చాడు. దానిలో మొత్తం $38 ఉన్నాయి. బుడ్డికి పెద్దగా ఏమీ లేకపోయినా దేవుడు తన అర్పణలను ఇతరుల బహుమతులతో కలిపి క్రొత్త శీతలీకరణ ట్రక్కును అందించాడు. తద్వారా చర్చి వారి సమాజానికి సేవ చేయడం కొనసాగించింది. ఉదారంగా సమర్పింపబడినది చిన్న మొత్తం అయినా దానిని ఎల్లప్పుడూ దేవుని చేతిలో ఉంచితే అది అవసరతకు మించి సరిపోతుంది. 2వ రాజులు 4వ అధ్యాయంలో ఒక పేద విధవరాలు ప్రవక్త అయిన ఎలీషాను ఆర్థిక సహాయం కోరింది. ఆయన తన సొంత వనరుల జాబితాను తీసుకోమని, సహాయం కోసం ఆమె పొరుగు వారిని సంప్రదించమని, ఆపై అతని సూచనలను అనుసరించమని చెప్పాడు. ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో ఆమె వద్ద ఉన్న కొంత నూనెతో ఇరుగు పొరుగు వారి వద్ద ఆమె సేకరించిన పాత్రలన్నింటినీ నింపడానికి దేవుడు తన సమృద్ధితో దీవించాడు. ఎలీషా ఆమెతో, ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. మన దగ్గర లేని వాటిపై మనం దృష్టి కేంద్రీకరించినప్పుడు మన దగ్గర ఉన్న వాటితో దేవుడు గొప్ప పనులు చేయడాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది. మీ సంఘంలో ఒక పెద్ద అవసరాన్ని తీర్చడానికి, మీ వనరులను ఇతరుల బహుమతులతో కలపడానికి దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఉపయోగించాడు? ఆలోచన చేయండి. ప్రార్థన. నమ్మకమైన ప్రదాత, మీరు నాకు అందించినవన్నీ నేను విశ్వసనీయంగా నిర్వహించి భాగస్వామ్యం చేస్తున్నందున దయచేసి శ్రద్ధగా మరియు కృతజ్ఞతతో ఉండడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.